మొదటి భాగంలో వేదధర్ముడు తన యొక్క 21 సంవత్సరాల పాపాన్ని స్వీకరించినప్పుడు తనకు సేవ చేయడానికి తన శిష్య బృందం నుంచి దీపకుడు అనే శిష్యుని తీసుకొని కాశీకి వెళ్ళి అక్కడ ఆ పాపాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ దీపకుడు గురువుకు ఏ విధంగా సేవ చేస్తున్నాడో, గురువు కష్టపెట్టినా గానీ తన యొక్క గురు భక్తిని చూపెడుతూ సేవ ఎలా చేసినాడో మొదటి భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో భాగంలో తన గురువు అయిన వేదధర్ముడు ఎంత కష్టపెట్టినా దీపకుడు అలా గురువుకు సేవ చేస్తూ తన యొక్క గురు భక్తిని నిరూపించుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఒకనాడు కాశీ విశ్వనాథుడు దీపకుని యొక్క గురుభక్తికి మెచ్చి తనకు దర్శనమిచ్చి వరం కోరుకోమని అన్నాడు. అతడు తన గురువు ఆజ్ఞ లేనిది ఎట్టి వరాన్ని నేను కోరుకోనని చెప్పి తన గురువు దగ్గరికి వెళ్లి వారికి వ్యాధి తగ్గేలా వరం కోరుకుంటాను అని చెప్పి గురువుతోని దీపకుడు చెప్పాడు. అప్పుడు ఆయన, ఏమిరా నాకు సేవ చేయడం నీకు అంత కష్టంగా ఉందా? నా కోసము నువ్వు ఎట్టి వరం కోరనక్కర్లేదు. వరం వలన ఈ రోగం నేను పోగొట్టుకుంటే మరు జన్మలో దాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి నా మోక్షానికి ఆటంకాన్ని తొలగించుకుంటున్నాను అని చెప్పాడు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయాన్ని విష్ణుమూర్తికి చెప్పాడు. విష్ణుమూర్తి ఆనందించి గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడు. విష్ణుమూర్తిని చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎప్పుడు సేవించని నాకు దర్శనమిస్తున్నారేంటి అని దీపకుడు అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి దీపకుడితో ఇలా అంటున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, నాయన, భక్తితో గురువును సేవిస్తే నన్ను సేవించినట్లే. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్సులను, యతులను పూజించేవారు, పతియే దైవమని విశ్వసించి అతని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు. అప్పుడు దీపకుడు విష్ణుమూర్తికి నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మీరిచ్చే వరము గురువు కూడా ఇవ్వగలుగుతాడు కదా. అప్పుడు శ్రీమన్నారాయణుడు, మేమిద్దరం ఒకటే, మా ఇద్దరి సంతోషం గురించే వరం కోరుకో అని చెప్పి మళ్ళా అన్నాడు. నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నేను నీ ఆధీనంలో ఉంటాను అని విష్ణుమూర్తి అన్నాడు. అప్పుడు దీపకుడు, అలాగైతే స్వామి, నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేటట్లు నాకు వరాన్ని ప్రసాదించు అని చెప్పి కోరుకున్నాడు. అప్పుడు విష్ణువు సంతోషించి, నీవు గురువు సేవ వల్ల తరించావు, నీవు ఈ లోకంలో బ్రహ్మానందాన్ని పొందగలవు, నీవు ఎల్లప్పుడూ ఈ గురుదేవుణ్ణి ఇలాగే సేవిస్తూ ఉండు. గురువే పరమార్థమని, గురువే పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి సకల దేవతలు వశమవుతారు. నిరంతరం సద్గురుని పూజించేవారు, నిరంతరం సద్గురువును సేవించేవారు కూడా లోక పూజ్యులే. త్రిమూర్తులైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు మాయమైపోయాడు. తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని గురిభక్తిని మెచ్చి, చిరంజీవా, నువ్వు కాశీలోనే నివసించు, అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి, నిన్ను స్మరించిన వారికి కష్టాలు కూడా నశిస్తాయి అని చెప్పి వెంటనే వేదధర్ముడు ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీ క్షేత్ర ప్రభావం తెలపడానికి, శిష్యుణ్ణి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠిరోగి వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది? శిష్యుని భక్తిని, విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠిరోగస్తుడయ్యాడు. ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారికి దోషాలను, వినేవారికి పాపాలను కూడా పోగొడతాయి. గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా? దృఢభక్తితో దైవాన్ని, భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పకుండా ఆ త్రిమూర్తుల యొక్క దర్శనాన్ని పొందుతారు, సన్మార్గంలో నడుస్తారు. వారు తప్పకుండా ఆ త్రిమూర్తుల యొక్క దర్శనాన్ని పొందుతారు. ఎలా ఉందండి ఈరోజు స్టోరీ? మా స్టోరీకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.